చట్టము, లోక న్యాయం, లోక శాస్త్రాలు చదవటం వల్ల కాదు, లోకంలో పట్టాలు పొందటం కాదు, లోకంలో జ్ఞాని అనిపించుకున్నందుకు కాదు. దేవుని యొక్క కరుణ, దేవుని కృప మన మీద ఉండాలంటే ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని న్యాయ విధిని, దేవుని చట్టాన్ని, ప్రతి క్షణం దేవుని మాటను మనం తూచా తప్పకుండా మనం ఫాలో అయినప్పుడే ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు. పాపం అనేది మనకు రాదు, చెడు తలంపులు మనకు రావు. మనం వేసే ప్రతి అడుగు కూడా ఎక్కడ వేస్తామంటే నది ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటుంది. నది ఒడ్డున నాటబడిన చెట్టులాగా మనం వేస్తాం. దాని వేళ్ళు ఎప్పుడు కూడా సారాన్ని అన్నిటిని పీల్చుకుని దాని కాలంలో అవి పండ్లు ఇవ్వటం ఎప్పుడు కూడా మనకు. ఆ పండ్లు ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్రాన్ని మనం రిసీవ్ చేసుకోవటం వల్ల మన నుంచి వచ్చే ప్రొడక్షన్ ఏంటో తెలుసా? నీతి, న్యాయం, ధర్మం, యథార్థత, పరిశుద్ధత, పాపము లేనితనం.